మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేమితో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ తెలిపారు. పాఠశాలలో అవసరమైన మరమ్మతులు చేపట్టకపోవడం, కనీస వసతులు లేకపోవడం వల్ల 5 నుంచి 11 సంవత్సరాల వయసు గల విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ సర్పంచ్కు పాఠశాల దుస్థితిని వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ ఆరోపించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలను సైతం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పాఠశాలలో అత్యవసర మరమ్మతులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, భవన భద్రత వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల దుస్థితిని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఫోటోలను విడుదల చేసిన బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు కిష్టంగార్ నవీన్ పటేల్ విజ్ఞప్తి చేశారు. జూన్ 15వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు ప్రారంభం చేయడం జరిగింది. అయితే అదే స్కూల్ ప్రాంగణంలో ఉన్న గ్రౌండ్లో పచ్చని గడ్డి మొలవడం జరిగింది. ఆ గడ్డిలో పురుగులు కానీ, పాములు కానీ, తేళ్ళు కానీ ఉంటాయని చెప్పేసి మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారైన మేడం గారు పంచాయతీ సెక్రటరీ గారికి మొన్న రీసెంట్గా ఒక వారం కింద చెప్పారు. అయినా వాళ్ళు ఈరోజు రేపంటూ సొల్లు కబురు రోజులు మారుస్తూ సొల్లు కబురు మాటలు చెప్పడమే కానీ ఏ పనులు చేయలేరు. ఈరోజు కూడా మేము ప్రత్యక్షంగా వెళ్ళి సర్పంచ్ గారికి చెప్తే నేను రేపు మాపు పంపిస్తానని చెప్పడం తప్పిస్తే ఏమీ లేదు. కాకపోతే అక్కడ ముఖ్య అంశం ఏంటంటే అక్కడ ఉన్న బాత్రూంలోకి వాటర్ పోవడానికి ఇబ్బందిగా ఉంది. ఆ బాత్రూంలకు ఒక మోటార్ కావాలి. ఆ మోటార్ లైన్ వేయించిస్తే ఆ బాలికలకు ఇబ్బందికరంగా జరగకుండా ఉంటుంది. ఆ వాటర్ ఫెసిలిటీ లేకుండా ఆ అమ్మాయిలకు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్న చెట్లన్నీ నేను వీడియో తీసి ఫోటో రూపంలో నేను చూపించాను. అయినా కానీ దాన్ని వాళ్ళు గతంలో చూపించాను, ఇప్పుడు కూడా పెట్టాను గ్రూప్లో, అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఒక ప్రైమరీ స్కూల్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఒక బీజేపీ కార్యకర్తగా కోరుకుంటాను.